తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జూలై 12 రాత్రి హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసింది. ఫిష్ వెంకట్ 100కి పైగా చిత్రాల్లో నటించారు. దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, చెన్నకేశవరెడ్డి, డి చేటిల్లు, కింగ్, దరువు, సుప్రీం, ఇంకా మిరపకాయ్ వంటి అనేక హిట్ చిత్రాల్లో కామెడీ విలన్ గా ప్రేక్షకుల్ని మెప్పించారు. ముఖ్యంగా తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కామెడీకి విలనిసాన్ని జోడిస్తూ తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ నటనకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువగా ఉండదని సన్నిహితులు చెప్తున్నారు. ఒక్కో సినిమా కోసం 30,000 మాత్రమే తీసుకునేవారని, కెరియర్ ప్రారంభంలో అయితే రోజుకి 2,000 నుంచి మొదలైందని పేర్కొన్నారు. ఈ రెమ్యునరేషన్ కుటుంబ అవసరాలకు సరిపోవచ్చు, కానీ ఈ స్థాయిలో ఉన్న ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించాలంటే మాత్రం చాలడం కష్టమేనని అంటున్నారు సన్నిహితులు. వెంకట్ భార్య మాట్లాడుతూ, ఆపరేషన్ తర్వాత మద్యం ఇంకా ధూమపానం మానేమన్నాం, కానీ ఆయన వినలేదు. కొంతమంది స్నేహితులే ఇంటికొచ్చి మళ్ళీ అలవాటు పెట్టించారు. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న చూసేందుకు ఎవ్వరూ రాలేదు. కుటుంబం ఒంటరిగా పోరాడింది అంటూ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని నవ్వించిన కళాకారుడు చివరికి ఆర్థిక సహాయానికి ఎదురుచూస్తూ చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.